మద్దతు తెలపడానికి వచ్చినటువంటి మన కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వివిధ సంఘాల అసోసియేషన్ల నాయకులకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, పాల్వంచ పోలీసు వారికి, మన ఎస్టీఎఫ్ సిబ్బందికి అందరికీ ముందుగా 1535 జరిగిన హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా. ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య కారణం ఏదైతే 29/7/2017 ఆనాటి తెలంగాణ విద్యుత్ సంస్థలో 23,964 మంది ఆర్టిజన్ కార్మికులను అప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్ మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఆర్టిజన్ అని ఒక నామకరణం చేసి లేబర్ డిపార్ట్మెంట్తో స్టాండింగ్ ఆర్డర్స్ తీసుకుని వచ్చి మిమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ అనే 3వ వ్యక్తిని తొలగించి అబ్జార్ప్షన్ చేయడం జరిగింది మిత్రులారా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం విద్యుత్ సంస్థలో అటు ట్రాన్స్కోలో కానీ, ఎస్పీడీసీలో కానీ, ఎన్పీడీసీలో కానీ, మన జెన్కోలో కానీ మీరు లేనిదే ఈ రోజున విద్యుత్ సరఫరా లేదు అని గర్వంగా చెబుతున్నా మిత్రులారా. ఎందుకు చెబుతున్నానంటే నిన్నే నేను ప్రత్యక్షంగా చూశాను. నా సర్వీసులో నిన్న ఉదయం 9 గంటలకి నేను ఒక ఎస్కార్ట్ ఆపరేటర్గా లోపలికి డ్యూటీకి వెళ్తే నాతో పాటు ఎలక్ట్రికల్ డివిజన్లో 11 మంది ఆర్టిజన్లు ఒక మోటార్ అలాట్మెంట్ చేయడానికి రాత్రి 12 గంటలైంది. ఆ ఆర్టిజన్లు లేకపోతే ఇవాళ యూనిట్ రన్నింగ్ లో గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఆ ఆర్టిజన్లు 11 మంది, ఆ డివిజన్ లో ఒకే ఒక ఓఎన్ఎం కార్మికుడు ఉన్నాడు, 4 ఇంజనీర్లు, ఒక డిఈ కాడి నుంచి 4 ఇంజనీర్లు, 11 మంది ఆర్టిజన్లు నిన్న ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరంగా పనిచేసి ఒక మోటార్ అలైన్మెంట్ చేస్తేనే ఇవాళ విద్యుత్ సరఫరా జరుగుతుంది. అదే విధంగా ట్రాన్స్కోలో కూడా ఎంతో మంది ఆపరేటర్లు షార్టేజ్ ఉన్నారు. ఒక ఆర్టిజన్ 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు పనిచేస్తున్నా కూడా మన మేనేజ్మెంట్ కు చలనం లేదు. అసలు ఏ డివిజన్ లో ఎంతమంది ఉండాలి, ఎక్కడ తక్కువ ఉన్నారు, స్టాఫ్ను ఎందుకు మనం రిక్రూట్ చేసుకోవట్లేదు, మనకు రేపు భవిష్యత్ తరాలకు ఏంటి? ఒకప్పుడు ఏపీఎస్సీబీలో 80 నుంచి 90 వేల మంది సిబ్బంది ఉండేవాళ్ళు. ఈ రోజున 51,000 మందికి పడిపోయారు, అంటే తగ్గిపోయారు. రిటైర్మెంట్ ట్రాన్స్కోలో షాక్ వల్ల చనిపోతున్నారు. టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నా కూడా మన కార్మికుడు లేనిదే విద్యుత్ సరఫరా జరగదు. కాబట్టి మన పని మనం చేస్తున్నాం, మన సంస్థ కోసం మనం అహర్నిశలు పనిచేస్తున్నాం. కాబట్టి మనకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కులను అడగడం కోసం మనం మేనేజ్మెంట్ కి తెలియజేయడం కోసం ఈ యొక్క ధర్నాన్ని శాంతియుతంగా న్యాయబద్ధంగా చేస్తున్నాం. కాబట్టి ఏదైతే మేనేజ్మెంట్ వారు ఉన్నారో వారు ఆలోచించి గౌరవ ట్రాన్స్పోర్ట్ సిఎండి గారికి మన జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అది త్వరలో 8వ తారీఖు నుంచి మేము సమ్మెలోకి వెళ్తామన్నారు. కాబట్టి మేనేజ్మెంట్ వారు వీరిని చర్చలకు పిలిచి వీళ్ళ యొక్క సమస్యలు విని వీళ్ళ సాధ్యమైనంత వరకు పరిష్కరించాల్సిందిగా తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 తరఫున మేము కోరుకుంటున్నాం మిత్రులారా. అదేవిధంగా ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన సమస్య ఏదైతే ఉందో, ఒక ఈపీఎఫ్ సీలింగ్ కూడా 15,000కే పెట్టారు. ఒక పూర్తిగా ఆర్టిజన్ జాయిన్ అయినప్పుడు 15,000తో జాయిన్ అయితే 8 సంవత్సరాలు 8 ఇంక్రిమెంట్లు కలిస్తే దానికి రికవరీ చేయకుండా దాన్ని సీలింగ్ పెట్టి ఈపీఎఫ్ రికవరీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఏవైతే కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికులు ఉన్నారో వారికి వెంటనే ఏపీఎస్సీబీ రూల్స్ ఇవ్వాలని చెప్పి ఏదైతే ఈ జేఏసీ తీసుకున్న నిర్ణయం ఉందో దానికి 1535 యూనియన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పి పూర్తి సంఘీభావం మద్దతు తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా గతంలో మేనేజ్మెంట్ వారు మన 5వ యూనిట్ 6, 7 యూనిట్లలో నిర్మాణ దశలో ఉన్నప్పుడు కొంతమంది కార్మికులు నిర్మాణంలో పనిచేసినటువంటి వారందరినీ కూడా మేము ఏదో ఒక రకంగా పని కల్పిస్తామని చెప్పి మేనేజ్మెంట్ వారు అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. అలాంటి నిర్మాణ కార్మికులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఐడి నెంబర్ కలిగినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారందరినీ కూడా అబ్జర్వ్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ వారు హామీ ఇవ్వడం జరిగింది. అట్టి ఐడి నెంబర్ ఉన్న వాళ్ళని కూడా మనం సర్వీస్ లో తీసుకోవాలని చెప్పి ఏదైతే
ఎన్పిడిసిఎల్ ట్రాన్స్కోలో మిగిలిపోయినటువంటి బిల్ కలెక్టర్లు, అన్మైన్ కార్మికులు, పీస్ రేట్ వర్కర్లు ఉన్నారో వారిని కూడా ఆర్టిజన్లుగా విలీనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. విద్యుత్ సంస్థ కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి ఆర్టిజన్ కార్మికులు మీరందరూ ఐక్యంగా ఉండి రానటువంటి కార్మికులకి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు తెలియజెప్పి ఏదైతే మన వరంగల్లో నల్ల చొక్కాలతో నిరసన తెలిపి ఆర్టిజన్ గా కన్వర్షన్ అయ్యారో మళ్ళీ భవిష్యత్తులో అలాంటి నిరసన తెలిపి మీరందరూ ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ లోకి రావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.